ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యై నమ శ్రీమాత్రే నమ దుందుర్గాయ నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః క్రీం క్రీం మహాకాళికాయ నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమ శ్రీరామ జయ జయ రామ రామాయ నమ రామ్ దత్తాత్రేయాయ నమ యూట్యూబ్ ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గున్నా శర్మ. ఈ రోజున మనం చెప్పబోయే విషయం ఏంటిదంటే ప్రధానంగా కంటెంట్ అంతా కూడా ఈ యొక్క ఏప్రిల్ నెల వార ఫలితాల్లో భాగంగా మనం అంతా కూడా విశ్లేషణ చేసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా రెండో వారం ఫలితాలంతా కూడా ఏ రకంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ యొక్క వార ఫలితాల్లో భాగంగా విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే గోచార చక్రంలో అంతా కూడా ఈ యొక్క గ్రహస్థితి ఈ రకంగా ఉంది. మీనరాశిలో అంతా కూడా అంగారకుడు, శనీశ్వరుడు మరియు బుధుడు యొక్క సంచారం జరుగుతుంది. రాహు యొక్క సంచారం అంతా కూడా కుంభరాశిలో జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ వారం మధ్యలో మనకి ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా సూర్య భగవానుడు అంతా కూడా ఈ యొక్క 14వ తారీఖు తర్వాత అంతా కూడా మేషరాశిలో అంతా కూడా సంచారం చేయడం జరుగుతుంది. ఉచ్చస్థానంలో మార్పు జరగడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ బృహస్పతి సంచారం అంతా కూడా మిథున రాశిలో సంచారం జరుగుతుంది. కేతు యొక్క సంచారం అంతా కూడా ఈ యొక్క సింహరాశిలో సంచారం జరుగుతుంది. ప్రధానంగా శుక్రుడు అంతా కూడా ఈ మాసంలోనే ప్రధానంగా చూసుకుంటే తన సొంత రాశి అయిన వృషరాశికి అంతా కూడా మారడం జరుగుతుంది. తద్వారా అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ వారంలో ప్రధానంగా గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే చంద్రుడు అంతా కూడా ఈ రకంగా మారడం వల్ల గజకేసరి యోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క బృహస్పతి అనుగ్రహం వల్ల కొన్ని రాశుల వాళ్ళకి గురుకటాక్షం అంతా కూడా సిద్ధించడానికి, కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క గ్రహస్థితి కేంద్రంగా అంతా కూడా చూసుకుని మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయి సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. మీ వృత్తిరీత్యా, ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా ఎటువంటి పరిష్కారం ఆచరిస్తే కనుక అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి కలుగుతుంది. ప్రధానంగా ఈ యొక్క గ్రహస్థితి మెరుగుపడడానికి ఎటువంటి పరిష్కారాలు అంతా కూడా ఆచరించాలి, ఏ గ్రహానికి అంతా కూడా దానాది కార్యక్రమాలు ఆచరించుకోవాలి అంతా కూడా విశ్లేషణ చేసుకొని మేషాది ద్వాదశ రాశి వాళ్ళకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. మేము చెప్పే పరిష్కారం అంతా కూడా గోచార చక్రవశాత్ అంతా కూడా ఉంటుంది. మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. కావున గోచార చక్రాన్ని మరియు ఈ యొక్క జన్మజాతకాన్ని రెండు అన్వయం చేసుకొని చూసుకోవాలి. ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయడం వల్ల మీకంతా కూడా అదృష్ట యోగం సిద్ధిస్తుంది. అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. అదృష్ట లక్ష్మి యొక్క అనుగ్రహం వల్ల మీకంతా కూడా ధన ధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా మీరంతా కూడా జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించుకుంటూనే గోచారీత్య గ్రహస్థితి అంతా కూడా మెరుగుపడడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఈ పరిష్కారం అంతా కూడా ఆచరిస్తే కనుక శీఘ్ర ఫలితాలు పొందుతారు. మకర రాశి జాతకులకి ఏప్రిల్ నెల వార ఫలితాల్లో భాగంగా రెండో వారంలో ఫలితాలంతా కూడా విశ్లేషణ చేస్తున్నాం. ప్రధానంగా ఈ వారంలో ప్రధానంగా చూసుకుంటే గ్రహస్థితి ఏ రకంగా ఉంది మీకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే గ్రహస్థితి అంతా కూడా మిశ్రమైన ఫలితాలు ఇస్తుంది. మకర రాశి జాతకులకి ప్రధానంగా ఇక్కడ శనీశ్వరుడు యోగకరంగా మారుతున్నారు. మీకంతా కూడా శనీశ్వరుడు అనుగ్రహం వల్ల అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఏలినాటి శని ప్రభావం నుంచి బయటపడ్డారు కావున రాజయోగ కారకుడిగా శనీశ్వరుడు అనుగ్రహం వరకే మీకంతా కూడా యోగకరంగా ఉంటుంది. స్వల్పంగా ఇక్కడ దోషగారిగా ఏంటిదంటే ఈ యొక్క అంగారకుడు అంతా కూడా చూసుకుంటే శని భగవానుడితో పాటు కలియిక బుధ భగవానుడు నీచ స్థానంలో సంచారం చేస్తున్నారు గోచారరీత్యా. తద్వారా మిశ్రమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా నూతన వ్యాపారాలు చేసేటప్పుడు జాగ్రత్తగా వహించడం మంచి ఫలితాలు పొందుతారు. శ్రమాధికంగా ఉంటుంది. తద్వారా మీరంతా కూడా వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడం, వాయిదా వేసుకోవడం మంచిగా చెప్పడం జరుగుతుంది. దూర ప్రయాణాలు చేయడం వల్ల లాభిస్తుంటారు. పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది. ప్రధానంగా గోమాత సేవ చేయడం వల్ల కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా పచ్చిక, తెలగపిండి, గ్రాసాన్ని గోమాతకు నివేదన చేయడం వల్ల మీకు అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ధనధాన్యాది సమృద్ధి పెరుగుతుంది. శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది. శ్రమాధికంగా ఉంటుంది. ప్రధానంగా వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండడం వల్ల, జాగ్రత్తగా ఉండడం వల్ల ఆ యొక్క ప్రయాణం అంతా కూడా సాఫీగా జరుగుతుంది. మీకంతా కూడా జాగ్రత్త వహించడం మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క నరఘోష నుంచి బయటపడే వాళ్ళు మీరంతా కూడా నరబాధ నుంచి బయటపడడానికి ప్రతినిత్యం కూడా హనుమతారాధనలో భాగంగా మణిసూక్త పారాయణం చేయించడం, ప్రధానంగా శ్రీసూక్త విధానంగా జపము హోమాది కార్యక్రమాలంతా కూడా హనుమత్ దేవాలయంలో, మహాలక్ష్మి దేవాలయంలో అంతా కూడా ఆచరించుకోవడం వల్ల అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమం ఆచరించిన వాళ్ళకి వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది. ఉద్యోగంలో మార్పు జరగడానికి ఆస్కారం ఉంటుంది. దూర ప్రయాణాలు చేయడం వల్ల లాభిస్తుంటారు. ప్రధానంగా మీరంతా కూడా విదేశీయానం కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళకి మీకంతా కూడా మిశ్రమైన ఫలితాలు స్వల్పంగా రావడానికి ఆస్కారం ఉంటుంది. కావున వెంకటేశ్వర స్వామి వారిని
దేవాలయంలో మీరంతా కూడా అభిషేకాది కార్యక్రమాన్ని ఆచరించుకోవడం, తులసిమాల సమర్పించడం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది. తద్వారా మీరంతా కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా కులదేవత ఆరాధన చేసుకోవడం, ఇష్టదేవాన్ని నామస్మరణం చేసుకోవడం, దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతుష్టాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. వార మధ్యలో మీకంతా కూడా మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః. దత్తాత్రేయాయ నమః.